హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను అమరావతిలో కొత్తగా నిర్మించే కన్స్ట్రక్షన్ గురించి వీడియో చేద్దామని వచ్చానండి. అయితే అనుకోకుండా ఇక్కడ ఈ వర్క్ అయితే జరుగుతుంది. ఇదేంటంటే పెద్ద పెద్ద టవర్స్ కడుతున్నారు కదండి, ఒక 5 టవర్స్, సెక్రటరియట్ ఇవి సంబంధించినవి. వాటిలో ఉన్న వాటరింగ్ అంతా ఈ ట్రాక్టర్ ద్వారాగా, పైపు ద్వారాగా వేరే చోటకైతే పంపిస్తున్నారండి. ఈ నీళ్ళంతా తోడేస్తున్నారు. అయితే నేను వెళ్తా ఆగి వీడియో చేసి మీకు చూపిద్దామని అయితే చేస్తున్నాను ఇది. అయితే ఫ్రెండ్స్, ఇదైతే దాదాపు ఒక 20 రోజులు పట్టిద్దంటండి ఈ వర్క్ అంతా స్టార్ట్ అవ్వడానికి. చాలా వరకు ఈ మోటార్లు అయితే సరిపోవట్లేదండి, ఎందుకంటే ఇవి టాటర్లు కదా, ఎక్కువ లాగట్లేదు పైపులు. పెద్ద పెద్ద పైపులు కావాలి. అట్లాగే పెద్ద పెద్ద మోటార్లు అయితే తొందరగా అయ్యిద్ది అంటున్నారు వర్క్. వాళ్ళు ఏదో మరి స్టార్ట్ చేస్తున్నారు మొత్తానికి. అయితే నేను ఎలాగో ఇటు వెళ్తున్నా కదా, మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే పనులు అనేది స్టార్ట్ అయిపోయినాయండి చాలా వరకు. కొన్ని చోట్ల అయితే వర్కర్స్ కూడా రావడానికి షెడ్లు అవి వేసేస్తున్నారు. నేను ఆ వీడియో చేద్దామని అయితే వెళ్తున్నాను. అయితే మనకి దారిలో కనపడింది, ఇది కూడా మీకు చూపించాలని అయితే నేను వీడియో చేస్తానండి. ఈ కుక్కలైన ద్వారాగా అయితే ఈ కాలువలాగా తీసేసి వాటర్ అనేది బయటకు పంపించేస్తున్నారు ఈ పైపుల ద్వారాగా. అదే ఫ్రెండ్స్, ఈ విధంగా ఆ పైపు ద్వారా అటు నుంచి పంపించేస్తున్నారండి. మొత్తానికి వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉందండి, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద టవర్స్ కదండి. ఒక్కోటి 45 అంతస్తులు టవర్స్ అవ్వడం వల్ల బాగా లోతు తీసి కింద ర్యాప్ ఫౌండేషన్ అనేది వేసేసి కింద ఫస్ట్ ఫ్లోర్ కూడా పూర్తి అయిపోయింది. ఇదండి, ఈ విధంగా అయితే నీళ్ళు బయటకు పంపించేస్తున్నారండి. ఈ పైపుల ద్వారా పంపించాలంటే చాలా లేట్ అయిద్దండి, దాదాపు 20 రోజులు దాటిపోయింది. కానీ ప్రజెంట్ అయితే వర్క్ చేస్తున్నారు. తర్వాత ఇంకా పెద్ద పెద్ద మోటార్ల ద్వారా ఈ నీళ్ళన్నీ తోడేస్తారంట. తొందరగా తోడేసి నీళ్ళన్నీ తీసేసి చక్కగా మళ్ళీ నీట్గా ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు అనేది కన్స్ట్రక్షన్ చేసేసి కట్టేస్తారంట. చూద్దాం ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు మీకు ప్రతిదీ కూడా వీడియో చేసి మీకు చూపిస్తూ ఉంటానండి. చూడటానికి ఇక్కడ ఈ భూమి అంతా ఇలా కనపడుతుందండి. రాబోయే తరాల్లో కొన్ని 2-3 సంవత్సరాల తర్వాత ఇవన్నీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ తోటి ఈ భూమి అనేది కనపడదండి. చాలా చక్కగా నీట్గా బిల్డింగ్లు కట్టేసి ఆఫీసులు, బిల్డింగ్లు అన్నీ బాగా వచ్చేస్తాయండి. మధ్యలో మంచి మంచి గ్రీనరీ పార్కులు కూడా వస్తున్నాయండి. ఎందుకంటే ఇది లోతు ఎక్కువ ఉండటం వల్ల కొంచెం ఎక్కువగా వెడల్పు తీసి కాలువలాగా ఈ నీళ్ళన్నీ బయటకు పంపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది హైకోర్టు దగ్గరలో ఉందండి ఇది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్